కేబీఆర్ పార్క్ చుట్టూ వంతెనలు అండర్ పాస్ నిర్మాణం కోసం 1942 చెట్లను తొలగించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. పార్క్ చుట్టూ రహదారికి ఇరువైపులా సెంట్రల్లో ఉన్న చెట్లకు మార్కింగ్ చేశారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా పార్క్ చుట్టూ ఉన్న 6 జంక్షన్స్ లో సిగ్నల్స్ కు చిక్కులు లేని ప్రయాణం కోసం వంతెనలు అండర్ పాస్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1,090 కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి ప్రభుత్వం ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అండర్ పాసులు ఫ్లైఓవర్లు నిర్మిస్తోంది. అయితే ఇప్పుడు సిటీ ప్రాజెక్ట్ భాగంలో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 6 జంక్షన్లలో ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. పర్యావరణంపై ప్రభావం పడకుండా, న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. జాతీయ ఉద్యానవనమైన కేబీఆర్ పార్క్ వైపు కాకుండా మరోవైపు రహదారిని విస్తరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం 80 అడుగులు ఉన్న రోడ్డును 120 అడుగుల మేర వెడల్పు చేయనున్నారు. వాక్వేను కూడా ముట్టుకోబోమని, రోడ్డుకు మరోవైపు ఉన్న ఆస్తులను సేకరిస్తామని ఇంజనీరింగ్ విభాగం అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆస్తుల సేకరణకు సంబంధించిన ప్రక్రియ షురూ చేశారు. మహారాజ్ అగ్రసేన్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు 120 అడుగుల మేర రహదారిని విస్తరించనున్న నేపథ్యంలో రోడ్డుకు ఒకవైపు ఉన్న భవనాలకు మార్కింగ్ చేశారు. ఈ క్రమంలో పార్క్ వైపు ఫుట్పాత్, సెంట్రల్ మీడియన్ భవనాలున్న వైపు మొత్తం 1942 చెట్లను తొలగించాల్సి ఉంటుందని గుర్తించారు. 1942 చెట్లలో దాదాపు 1300 కానోకార్పస్ రకం ఉండగా మరో 642 చెట్లలో మెజార్టీ పొగడ, ఇతర రకాలున్నాయి. కానోకార్పస్ మొక్కలు నాటడంపై ఇప్పటికే నిషేధం ఉంది. అటవీశాఖ అనుమతితోనే వీటిని తొలగించనున్నారు. పొగడ రకం చెట్లను ట్రాన్స్లోకేట్ చేయాలని భావిస్తున్నారు. అక్కడక్కడ ఉన్న గుల్మోహర్ రకం చెట్లను తొలగిస్తారు. పార్క్ చుట్టూ అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. తొలగించిన చెట్లను తిరిగి వివిధ ప్రాంతాల్లో నాటేందుకు చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ప్రభుత్వం తీసుకొచ్చిన హెచ్సిటీ ప్రాజెక్టు పనులు వేగవంతంగా సాగుతున్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్లు, వంతెనలు, ఫ్లైఓవర్స్ నిర్మించడానికి ప్రభుత్వం 1942 చెట్లు తొలగించాల్సి ఉంటుందని జీహెచ్ఎంసీ అయితే గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి చుట్టుపక్కల ఉన్న చెట్లను ఎక్కడి వరకు నరికివేయాలన్న దాంట్లో 1942 చెట్లను గుర్తించి వాటికి మార్కింగ్స్ కూడా చేయడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మొత్తం కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 6 జంక్షన్లలో చెట్లకి మార్కింగ్స్ చేయడం జరిగింది. తర్వాత ఆ చెట్లను నరికేసిన తర్వాత ఫ్లైఓవర్స్, అండర్ పాస్లు నిర్మాణం పూర్తయిన తర్వాత వెంటనే మళ్ళీ అలాంటి ప్లాన్స్ ని మళ్ళీ రీలొకేట్ చేద్దామన్న ఆలోచనలో అయితే ప్రభుత్వం ఉంది. ఇప్పటికే 1942 చెట్లలో దాదాపుగా చూసుకుంటే 1300 కోనోకార్పస్ చెట్లు ఉన్నాయి. అందులో 642 చెట్లు ఎక్కువగా పొగాడ, తర్వాత కానుగ చెట్లు, ఇలాంటి చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. వీటికి మళ్ళీ రీలొకేట్ చేద్దామన్న ఆలోచనలో ఉంది. ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఎక్కువగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుంటాయి. హైదరాబాద్ నగరంలో చూస్తే ట్రాఫిక్ సమస్య అది ఎప్పుడు ఉండేదే. కాకపోతే ఈ కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల మాత్రం 6 జంక్షన్లలో పంజాగుట్ట కానీ, బంజారా హిల్స్, ఫిలిం నగర్, హైటెక్ సిటీ, దుర్గం చెరువు వెళ్లే వాళ్ళందరికీ కూడా ట్రాఫిక్ సమస్య ఇక్కడ ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం అయితే ముఖ్యంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఇది హెచ్సిటీ ప్రాజెక్టు భాగంలో మొదటి దశగా తీసుకొని కేబీఆర్ చుట్టుపక్కల మొత్తం కూడా ఫ్లైఓవర్స్, అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంలో అయితే ఈ ప్రాజెక్ట్ని మొదలుపెట్టింది. అందులో ఇప్పుడు దీనికి సంబంధించిన పనులన్నీ కూడా ఇప్పటికి మొదలు పెట్టేసింది. ఇక చూసుకున్నట్లయితే ఇంకా కొన్ని ఏళ్లలో అయితే ఈ ప్రాజెక్టు పనులు పూర్తయిపోతాయి. అంటే ఇది నగరవాసులకి ట్రాఫిక్ సమస్య లేకుండా సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరడానికి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రామకృష్ణతో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.